వచనం నుంచి, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము. చాలండి. ఇదే విధంగా ఇప్పుడు ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం కూడా ఒకసారి చదివితే, ఇర్మియా 20వ అధ్యాయము 9వ వచనం. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను. నేను అనుకుంటున్నా అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడినట్టున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. నలుదిక్కుల భయము. చాలండి, దేవునికి స్తోత్రం. వీరిద్దరిది కూడా ఇర్మియా, ఆయన మీద కూడా మోపబడ్డదట. దేవునికి స్తోత్రం. ఈ ఇర్మియా ఒక ప్రవక్త, అంటే దేవునికి మనుషులకి మధ్యవర్తి. ప్రవక్త అంటే దేవుని మాటనే తీసుకొచ్చేవాడు ప్రవక్త. ఈ ప్రవక్త అయినటువంటి ఇర్మియాని దేవుడు తల్లి గర్భంలో పడ్డది మొదలే ఎన్నుకున్నాడు. ఎన్నుకొని మరి ఆయన్ని ఎట్లా ఎన్నుకున్నాడంటే, మరి విరగొట్టడానికి, పడగొట్టడానికి, కట్టుటకు, నాటుటకు నియమించినటువంటి సాధనము. నీవు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనమని దేవుడు ఇర్మియాతోటి మాట్లాడాడు. చిన్నతనములోని, బాల్యములో ఉండగానే అట్లా మాట్లాడినటువంటి దేవుడు మరి ఇర్మియాలోనట దేవుని మాటలను పెట్టాడట. ఆ మాటలు ఈయన మాట్లాడాలి. మాట్లాడకుంటే ఆయనకి ఏందటండి, అవి ఆ మాట్లాట అగ్ని వలె మండుతున్నాయట. ఎక్కడ? హృదయములో. దేవునికి స్తోత్రం. ఎవరు హృదయములో? ఇర్మియా యొక్క హృదయములో అగ్ని లెక్క మండుతూ ఉన్నాయట మాటలు. అదే మాట ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మరి నేను పలుకున్నప్పుడల్లా బలత్కారము జరుగుతున్నది. ఆయన పలుకున్నప్పుడల్లా బలత్కారం జరుగుతున్నదట. ఎవరు? ఇర్మియా పలికినప్పుడల్లా. ఇర్మియా మాట్లాడినప్పుడల్లా బలత్కారం జరుగుతున్నది. 8వ వచనంలో దోపుడు జరుగుతున్నదని మరి ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. అవమానం పొందుతూ ఉన్నాను దేవుని మాట పలికినప్పుడల్లా. హేళన పొందుతూ ఉన్నాను దేవుని మాట పలికినప్పుడల్లా. నాకు అవమానము, హేళన జరుగుతూ ఉన్నది. ఆయన పేరు నేను ఎత్తను.
ఎత్తకూడదు అనుకుంటుండట. ఎవరు? ఇర్మియా. ఇక మాట్లాడకూడదు అనుకుంటుండట. కానీ ప్రియులారా, దేవుడు ఈయనని ఈ యొక్క ఇర్మియాను ఎన్నుకున్నటువంటి విధానం మనం చూస్తే చూడండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో మరి చూడండి, అక్కడ 4వ వచనం నుంచి చదవము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమంటుండో తెలుసా? అయ్యో ప్రభువా, నేను బాలుడను, నేను చిన్నవాడును అంటే, లేదు లేదు, నిన్ను ప్రవక్తగా నియమించాను, నేను బాలుడిని అనవద్దు, నేను బాలుడను అనవద్దు అంటున్నాడు. మరి దేవుడు 9వ వచనంలో, 1వ అధ్యాయం 9వ వచనంలో అప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. నా నోరును ముట్టి ఎలాగ సెలవిచ్చెను, ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును విరగగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. అంటే రాజుల ఎదుట నువ్వు నాకు సాక్షిగా ఉండాలి, జనముల ఎదుట నాకు సాక్షిగా నువ్వు ఉండాలి, ప్రవక్తల ఎదుట నువ్వు నాకు సాక్షిగా ఉండాలి, యాజకుల ఎదుట నువ్వు నాకు సాక్షిగా ఉండాలి. దేవుడు రాజులందరూ కూడా దేవుని మాట తప్పేశారు, ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టేశారు. రాజులందరూ కూడా దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దేవుని మాట వినేటువంటి పరిస్థితి లేదు. ఆ టైంలో పుట్టినవాడే ఈ యొక్క ఇర్మియా. దేవునికి స్తోత్రం. రాజులు, యోషియా రాజు మరి ఉన్నటువంటి టైము, మరి యెహోయాకీము రాజు ఉన్నటువంటి టైం, మరి సిద్కియా రాజు ఏలేటువంటి టైము. కొందరు రాజుల పరిపాలనలో వాళ్ళ దగ్గరకు పోయి నువ్వు దేవుని మాటను చెప్పాలి, దేవుని మాటని నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పకుంటే నేను వాళ్ళ ఎదుట నీకు భయం పుట్టిస్తానంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. 17వ వచనం చదవమ్మా. 1వ అధ్యాయం 17వ వచనం ఇర్మియా గ్రంథం. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టి. భయపడమాకు, నువ్వు భయపడితే వారి ఎదుట నీకు భయం పుట్టిస్తా. చూడండి, ఒక కత్తి మీద సాము అన్న టైపులో ఉంది ఇర్మియా యొక్క జీవితం. దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని మాట ఉన్నది, ఎవరు మాట వింటలేదు. ప్రకటన చేస్తున్నాడు, రాజుల దగ్గరకు పోతున్నాడు, నువ్వు కరెక్ట్గా లేవని రాజుతో చెప్తున్నాడు. అయితే వాళ్ళు మాట వింటలేదు, జనులు మాట వింటలేదు, యాజకులు మాట వింటలేదు, ఎవరు కూడా మాట వింటలేదండి. అసలైన మాట వినేటోళ్ళే కనబట్టలేదు. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఎవరు వింటలా. అయినా కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రకటన చేయి, వారికి నువ్వు బోధించు, నువ్వు ప్రవక్తవే. రాజులు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నారు. రాజులను ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఎదుట నెబుకద్నెజర్ రాజును నువ్వు పొడి చేస్తావు. వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు బయలు పేరట. వేరే ప్రవక్తలు, మేము యెహోవా పేరటనే నీకు చెప్తున్నామని రాజులను భ్రమ పెడుతున్నారు. ఈ ఇర్మియా పోయి
వాళ్ళ దగ్గరకు పోయి ఈయన ప్రకటన చేస్తున్నాడు ఏమనంటే, మరి నెబుకద్నెజరు రాజు వచ్చి మిమ్మల్ని చెర తీసుకొని పోతాడు, మిమ్మల్ని జైల్లో వేస్తాడు, బబులోను దేశానికి మీరందరూ కూడా కొల్ల తీసుకొని పోబడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా జీవించండి, మీ పాపాన్ని వదిలిపెట్టండి, మీ విగ్రహారాధనను వదిలిపెట్టండి అనేటువంటి మాటలు ఈయన ప్రకటన చేస్తుంటే వాళ్ళు ఎవరూ వినేటట్లు లేరండి. దేవునికి స్తోత్రం. వినకపోగా ఈయన కొడుతూ ఉన్నారట. రాజులు ఎదుట మరి వాక్యం చెప్పటం అంటే మామూలు సంగతి కాదు. దేవునికి స్తోత్రం. రాజుల ఎదుట మరి సాక్ష్యం చెప్పాలి, వాక్యం చెప్పాలి. అయితే దేవుడు మరి పోకుంటాము, దేవుడు ఆయన నోట్లో ఉంచినటువంటి మాటలన్నీ కూడా అగ్ని వలె మండుతున్నాయట. నువ్వు పోయి ప్రకటన చేయకుంటే వాళ్ళ ఎదుట నీకు భయం పుట్టిస్తా, నీకు భయాన్ని కలిగిస్తా, నువ్వు పోయి చెప్పాల్సిందే. ఎంత మరి విశిష్టంగా ఉన్నదో చూడండి, ఎంత కఠోరంగా ఉన్నదో దేవుని సేవ అంటే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, యిర్మీయా ప్రవక్తలైనటువంటి దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఎదుట దేవుడు ఎన్నుకున్నటువంటి సేవకుడు ఒక్కడే యిర్మీయా ఆ టైంలో. దేవునికి స్తోత్రం. ఈ యిర్మీయా మరి చెప్పకుంటే, ఆయన వాక్యం చెప్పకుంటే, ఆయన దేవుని మాటలు ప్రజలకు కానీ, రాజులకు కానీ, యాజకులు కానీ ఎక్కడంటే అక్కడ చెప్పకుంటే ఆయనలో అగ్ని వలె మండుతూ ఉందట. మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, అగ్ని వలె ఆయన హృదయంలో మండిపోతుందట. ఏంటిదండి? దేవుని వాక్యం చెప్పలేక ఉండలేకపోతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఎలాంటి ప్రవక్త పాత నిబంధనలో ఇంకొక ప్రవక్త లేడండి. దేవునికి స్తోత్రం. ఇంత వాడబడినటువంటి ప్రవక్త అంటే ఈయన ఒక రకంగా మరి ఏడ్పుగొట్టు ప్రవక్త. ఈయన ఏడ్పుగొట్టు ప్రవక్త. ఎందుకు అనంటే ఈయన మొత్తం శాపవచనాలే ప్రవచించాడు. ఎందుకు అనంటే రాజులందరూ కూడా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. యెరూషలేములో మరి విగ్రహారాధన చేస్తున్నారు, దేవాలయంలో వేరే బలిపీఠాలు కట్టారు, దేవాలయంలో ఇష్టం వచ్చినట్లుగా వేరే పూజలు చేస్తున్నారు, యెహోవా దేవుణ్ణి మర్చిపోయారు, ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టారు. అలాంటి టైంలో పుట్టినటువంటి ప్రవక్తే యిర్మీయా ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఈయన బెన్యమీను గోత్రికుడు. వాళ్ళ తండ్రి గారు ఒక యాజకుడు, వాళ్ళ తండ్రి గారు కూడా ఒక యాజకుడే. వాళ్ళందరూ కూడా రాజుల ఎదుట యాజకత్వం చేస్తూ ఉన్నారు. రాజులకి అనుకూలంగా ఉండేటువంటి యాజకులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ ఈ ప్రవక్త అయితే మరి రాజులకు వ్యతిరేకంగా, జనానికి వ్యతిరేకంగా, మరి అన్యజనులకు వ్యతిరేకంగా ఆయన దేవుని మాట తీసుకొని పోయి చెప్పేటువంటి ప్రవక్తగా, మరి యాజకులకు, దొంగ ప్రవక్తల ఎదుట మరి నిజమైనటువంటి ప్రవక్తగా ఈ యిర్మీయాను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్త నిబంధనలో మనం చదువుకున్నాం పౌలు గారు పరిస్థితి కూడా అదే. నేను చెప్పలేక ఉండలేకపోతున్నాను అంటున్నాడు. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటే ఇదే. అంటే ఇక్కడే ఈ ప్రవక్తతోటి దేవుడు ఏమన్నాడండి? నా మాటలు అగ్ని వలె మండుతూ ఉంటాయి నీ హృదయంలో, నీ యొక్క కడుపులో, నీ ఎముకలలో అవి మండుతూ ఉంటాయి. అయితే ఈ అపోస్తలుడైనటువంటి పౌలుని మరి దేవుడు అదే మంటతోటి నింపాడు. అయ్యో, నేను సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ, ప్రకటింపవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. ఈయన కూడా ఫోర్స్ఫుల్గా గృహ నిర్వాహకత్వం నాకు వద్దన్నా కానీ నా మీద మోపబడ్డది. నేను వద్దు బాబు అన్నా కానీ నువ్వు చెప్పాల్సిందే, నువ్వు వాక్యం చెప్పాల్సిందే. ఈయన కూడా, ఈ అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఎక్కడ వాడబడ్డాడో తెలుసండి? యూదుల మధ్యలో వాడబడ్డాడు.
ప్రవక్తల మధ్యలో వాడబడ్డాడు, యాజకుల మధ్యలో వాడబడ్డాడు, రాజుల మధ్య ఒక సాక్షిగా ఉన్నాడు. అన్యజనులకు సువార్తను ప్రకటించి అనేక సంఘాలు కట్టినవాడగా అనేకమైనటువంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆయన పడ్డటువంటి బాధలు, సముద్రములో బాధలు, ఆకలితో బాధలు, ఇష్టం వచ్చిన వాళ్ళు యూదులు ఆయన్ని ఇష్టం వచ్చినట్లుగా చేశారండి. దేవునికి స్తోత్రం. అయినా కానీ వాటన్నిటినీ ఆయన భరించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈ పౌలు గారు పడ్డటువంటి బాధలో, మరి ఇర్మియా గారు పట్టినటువంటి బాధలో ఎవరూ పడలేదు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దేవుని కుమారుడు, ఆయన ఒక్కడే పడ్డాడు. వీళ్ళకి మించినటువంటి బాధ పడ్డదే యేసుక్రీస్తు ప్రభువారే. మరి ఇర్మియా మరి చాలా బాధలు పడ్డాడు. రాజులు ఇష్టం వచ్చినట్లుగా కొట్టడమే, ఇష్టం వచ్చినట్లుగా ఆయన్ని, ఇర్మియాని ఒక లోయలో, ఒక బురద, నీళ్లు లేవు ఆ బావిలో, నీళ్లు లేని బురదలో ఆయన్ని దింపి అట్లనే ఉంచారండి. రోజుకొక రొట్టె ముక్కిచ్చేవాళ్ళట ఆ బురదలో, పెద్ద బావి అది. ఆయన్ని అందులోకి దించారు, బుడుగులో దించబడ్డాడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి, ఇంకొక రాజు వచ్చి ఆయన్ని బయటికి తీస్తాడు. ఇట్లా ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. మరి ఆయన నా తల జలమయముగా ఉన్నది అంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ఇజ్రాయేలీలందరూ కూడా త్రోవ తప్పి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నటువంటి టైంలో ఈ ప్రవక్తని దేవుడు లేపి, మరి ఆయన ఆ ప్రవక్త ద్వారా, దేవుని ఆత్మ ద్వారా దేవుడు ఆ ప్రవక్తని ఏడ్పించాడు, తాను ఏడ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ ప్రవక్తతో ఉండి తన ప్రజలను చూస్తూ, తన ప్రజలు త్రోవ తప్పి, తన రాజులు ఆయనకి విరోధంగా, ఆయన ఎన్నుకున్నటువంటి గోత్రాల 10 గోత్రాల ప్రజలందరూ, మరి ఆ యొక్క 2 గోత్రాల ప్రజలందరూ కూడా ఏ విధంగా త్రోవ తప్పి దేవునికి విరోధంగా జీవిస్తున్నారు కళ్ళారా చూసినటువంటి వాడుగా, ఇర్మియా ద్వారా కళ్ళారా చూసినటువంటి వాడుగా దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రవక్తను కూడా చూస్తున్నాం. నా తల జలమయము అంటాడు. విలాప వాక్యములు రాసింది ఈ యొక్క ఇర్మియా ప్రవక్తే. ఆయన నా తల జలమయముగా ఉండునుగాక అంటాడు. ఏడ్పుగొట్టు ప్రవక్తగా ఈయనకు పేరున్నది. అదేవిధంగా పౌలు గారు కూడా ప్రియులారా ఎంతో ఏడ్చుకుంటూ, ఎన్నో బాధలు పడుతూ, యూదులు ఇష్టం వచ్చినట్లుగా ఒకటి తక్కువ 30 దెబ్బలు ఆయన్ని కొట్టి 5 సార్లు కొట్టారట. ఆయన్ని కొరడా దెబ్బలతోటి మరి హింసలు పెడుతూ, ఆయన్ని మరి పట్టణం నుంచి బయటికి ఇడ్చి చచ్చిపోయాడులే అనేసి ఆ దెబ్బలతోటి ఆయన్ని కొట్టి విడిచిపెట్టినటువంటి టైం. ఆకలితో బాధలో ఇష్టం వచ్చినట్లు అంటే మరి యూదులు బాగా ఆయన హింస పెట్టారు. ఏ గ్రామానికి పోతే, ఏ పట్టణానికి పోతే అక్కడ యూదులు ఆయన్ని వెంబడించి ఆయన్ని చంపటానికి చూశారు. కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇర్మియాని కూడా చంపటానికి చూశారండి. ఇర్మియా ప్రవక్తను కూడా చంపటానికి చూశారు. కానీ ఈయన్ని దేవుడు ఎట్లా చేశాడో తెలుసండి. ఎవరైతే ఆయన్ని అవమానిస్తారో, ఎవరైతే ఆయన్ని కొడతారో ఇర్మియా ప్రవక్తని, వాళ్ళట ఎప్పుడూ పొందలేని గొప్ప అవమానం, ఇక వాడి జీవితంలో ఆ అవమానం పొందరట. అలాంటి అవమానంతో వాళ్ళని షేముగా ఫీల్ అయిపోయేవాళ్ళట. అంటే దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఇర్మియా పక్షాన్ని యుద్ధం చేసి వాళ్ళని ఎదుర్కొనేవాడట. దేవునికి స్తోత్రం. ఆ ఇర్మియాకి హాని చేయలేదు. దేవునికి స్తోత్రం. ఇర్మియాకి హాని చేయనేయలేదు. ఎంత విరోధంగా ప్రవచించినప్పటికీ హాని చేయకుండా ఉన్నాడు. అదేవిధంగా మరి పౌలు గారు కూడా, ఆయనకు కూడా ఏ హాని జరగకుండా రాజుల ఎదుట, ఫెలిక్సు ఎదుట, మరి హేరోదు రాజు ఎదుట, అనేకమైనటువంటి రాజుల ఎదుట ధైర్యంగా బోధించటానికి ఆయనకు కూడా శక్తినిచ్చాడు. పౌలును కూడా గొప్ప మరి అపోస్తలుడిగా, మరి ప్రవక్తగా దేవుడు గొప్పగా వాడుకున్నాడు. పౌలు గారు కూడా
ఎన్నో బాధలు పడ్డాడు. ఇర్మియా కంటే ఆయన కూడా ఎక్కువ బాధలు పడ్డాడు. ప్రియులారా, వీళ్ళిద్దరి బాధలను చూస్తే మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలా ముగ్గురిని మించినటువంటి బాధ యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చేల్చబడి, మన కోసం కొట్టబడి, సమాధి చేయబడి, తిరిగి లేచి సజీవుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనమందరము కూడా ఆరాధించేటువంటి బిడ్డలంగా ఉందాం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, దయను బట్టి, పరిశుద్ధిని బట్టి వందనాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని అందరినీ కూడా దీవించిన ఆయన ఆశీర్వదించండి తండ్రి. ప్రేమైనటువంటి నా తండ్రి, నా రక్షకుడానికి వందనాలు, కనికరపడడానికి కోట్లాది స్తుతులు, జీవాధిపతినికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ జీవాన్ని బట్టి వందనాలు, ఘనతను బట్టి వందనాలు, పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని అందరినీ కూడా దీవించిన ఆయన ఆశీర్వదించండి తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డ చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడి ఖండించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకే వందనాలు. శృతిని జ్ఞాపకం చేసుకోండి, అంకన్న గారిని ముట్టుకోండి ప్రభా. జయమని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు తండ్రి. కరకరపడడానికి కోట్లాది స్తుతులు, జీవాధిపతినికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ జీవాన్ని బట్టి వందనాలు, ఘనతను బట్టి వందనాలు. కిషోర్ చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడి ఖండించండి తండ్రి. నీకే వందనాలు తండ్రి. అయా కనికరపడడానికి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకో, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అదేవిధంగా తండ్రి సంజయ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా తండ్రి అయా స్వాతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అయా నీకే వందనాలు ప్రభా. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరపడడానికి కోట్లాది స్తుతులు. అక్సాన్ నన్ను ప్రేమించి ఇచ్చిన సెలస్టిన్ క్యారోల్ చిరుబాబుని జ్ఞాపకం చేసుకో, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కృపతో బలపరిచే మహోన్నతుడ నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరమును చూపించండి, దయ చూపించండి, జాలను చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రేమైనటువంటి నా తండ్రి, నా రక్షకుడానికి వందనాలు చెల్లిస్తూ అయా వాక్యంలో, పాటల్లో, సమస్త విషయాల్లో ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించి నడిపించినారు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేను మాకు దయచేయం. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మ శోధనలోకి తేక దుష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవు తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కుడి అయిన ప్రతి బిడ్డకి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్.